చెప్పమ్మా, ఏం జరిగింది? మీ కొడుకు ఎలా చనిపోయాడు? ఇంటికాడ నుంచి నా కొడుకు నాకేం ఆలోచన వస్తుంది, నాకు ఆలోచన నా కోడల మీద నాకేం అనుమానం రాలేదు. నేను అనుమానం పెట్టుకోలేదు. పడ్డాడు అనగానే కారణం వచ్చినాం. వచ్చినాక అయ్యాన్ని కొట్టుకుంటున్నా. ఆమె సప్పుడు ఉండని వాడరేడ పడ్డకాడ నేను నన్ను పోలీసు వాళ్ళు అసంట కాదని ఇస్తలేదు. నేను కోడి మీద అడ్డం పడిపోయినా. అటు పోయింది ఇక పోలీసులతో ఏం మాట్లాడిందో నేనేం చేశాను. నేను గావరయ్యడ్డం మాట్లాడింది. మాట్లాడినాక మమ్మల్ని కారెక్కిసుకుని సుమ్మలేసి నా కొడుకు పంపినాక నా కొడుకు కాడికి పోయి నేను చూసిన సార్. చూసే వరకు నా కొడుకు యాడి కాడికి పోయినట్టే ఉంది. పోయి కాలు ఇరిగింది. ఈ కంచెల గుద్దిరు, రాయితోడు గుద్దిరు, ఈడ రాయితోడు గుద్దిరు. అంత రక్తమే, ఒళ్ళంతా రక్తం. యాక్సిడెంట్ కాదు, కొట్టి చంపిండ్రు. సారు ముచ్చడి ఆలోచన రావాలి. నా కొడుకును చంద్ర కొట్టి చంపిండ్రు. ఎవరు కొట్టి చంపారంటే నా కోడలు తమ్ముడే. దేనికోసం అన్నమ్మా? దేనికోసం అంటే నా పెళ్ళానికి ఆయనకు అక్రమ సంబంధం ఉందని బామ్మారి అన్నాడు. ఇప్పుడు అంటున్నా, అది వరకు అనలేదు. లేదు నా కొడుకు అలాంటి ఉద్దేశం గొడవ చేయకని అన్న లెక్క చూసుకుని రాఖీల పండుగ వస్తే రాఖీ అన్న చేయలేక ఇలా మాట్లాడాలి. కాని పని నా కోడలికి అక్కడ అక్రమ సంబంధం ఉంది, ఎక్కడో ఉంది, కానీ నా కళ్ళతో చూడనమాట. అది నా బిడ్డ. నాకు తెలిసిన ముచ్చట కూడా నేను మస్తు తెలిసినాయి. విలువలు అల్లవలు అంటే తెలిసినాయి. కానీ చెప్పాడు. ఎందుకు చెప్పలేదంటే నా ఇల్లు లాగాలి, చెప్పుకోవద్దు, బయట పెట్టుకోవద్దు అనుకొని చెప్పలేదు. నా కొడుకును చంపడం కారణం అంటే మహేష సాతి ఇద్దరే. భార్య చంపింది. భార్య బామ్మడి ఇద్దరే. ఎందుకమ్మా, ఎందుకోసం చంపి? ఎందుకంటే అది మాకు అన్ని వివరాలు తెలియదు సార్. మాకు ఇది యాక్సిడెంట్ కాదు సార్. వాళ్ళిద్దరు అనుకో చేసిన పనే ఇది. వాళ్ళిద్దరు ఏ శిక్ష పెడతారో పెట్టరు, అంతేగాని పిల్లలు చూడు, ముగ్గురు పిల్లలు, ఆడపిల్లగాడు తలవరు పడుతాయి. ఆయన ఇద్దరు ఆడేళ్ళు రూపాయలు అసంటి పిల్ల కట్టుకో, అసంటి పిల్లలు ఉంచుకొని ఇసంటి పని న్యాయమేనా సార్? ఇది లెక్కేనా? చేసుకున్న భార్యని ఎలా పోగొట్టుకున్నావు, చేసుకున్న భర్తను పోగొట్టుకున్నావు ఇయ్యాల. మరి ఆ పిల్లలు ఎవరు చూడాలి? మరి ఆడవాడు ఎవడో చేసినాడు, ఎవడో చెప్పినాడు, మా కథ తెలియదు సార్. మా పిల్లగాని చంపిందంటే రైట్. చూడొచ్చు, కుటుంబ సభ్యులంతా కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. మొదటగా ఇది ఆ రోడ్డు ప్రమాదం అనుకున్నాం, కానీ తర్వాత అనుమానం వచ్చి పోలీసుల విచారణలో కూడా తెలిసింది. మాకు కూడా అనుమానం ఉంది. ఆ భార్య అత్యంత దారుణంగా కూడా భార్య, అదేవిధంగా ఆ బామ్మర్ది ఇద్దరు కలిసి కూడా తమ కుమారుణ్ణి చంపారని కూడా ఆ తల్లి చెబుతుంది. మొత్తం మీద వివాహేతర సంబంధం కారణమని కూడా తెలుస్తుందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులు అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.